హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రీప్రా క్రానికల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ ಮುಂದುಗಾನೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಶುಭಾಕಾಂಕ್ಷಲು. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು. ಹೇಗಿದ್ದೀರಾ ఎల్రు? సో ఆలస్యం చేయకుండా మన సండే వ్లాగ్ లోకి వెళ్ళిపోదామా? చూస్తున్నారు కదా, రోడ్ అంతా కూడా ఫాగ్ తో నిండిపోయింది. ఎన్నూరు బాగలూరు మెయిన్ రోడ్ అన్నమాట. అది మేము మార్నింగ్ 5 o'clock కి బ్రేక్ఫాస్ట్ తిందాము నంది హిల్స్ దగ్గరున్న ఒక రెస్టారెంట్ లో అని చెప్పేసి 5 o'clock కి ಬಯಲ್ದೇರಾಮನ್ನమాట. ಸೊ ರೋಡ್ ಅಂತ ಕೂಡ చాలా ಫಾಗ್ తో ನಿಂಡಿపోయింది. ನಾವು ಬೆಳಗ್ಗೆ 5 ಗಂಟೆಗೆ ಮನೆಯಿಂದ ಹೊರಟ್ವಿ. ನಂದಿ ಹಿಲ್ಸ್ ಹತ್ರ ಇರುವ ಒಂದು ರೆಸ್ಟೋರೆಂಟ್ ಅಲ್ಲಿ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಮಾಡೋಣ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು. ಆ ರೋಡ್ ಪೂರ್ತಿ ನೀವು ನೋಡ್ತಿರೋ ಹಾಗೆ ತುಂಬಾ ಫಾಗ್ ಅಲ್ಲಿ ಕವರ್ ಆಗೋಯಿತ್ತು. ನೋಡಕ್ಕೆ ತುಂಬಾ సుందరವಾಗಿತ್ತು. ಬೆಳಗ್ಗೆನೆ అసలే చలికాలం. నంది హిల్స్ లో అయితే ఇంకా చాలా ఫాగ్ ఉంటదన్నమాట. కానీ మేము నంది హిల్స్ కి వెళ్ళాలనుకోలేదు. ఎందుకనంటే తెలిసిన విషయమే, సండేస్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమీ చూడలేము. సో అది కూడా నంది హిల్స్కి వెళ్ళామనుకోండి, అస్సలు వేస్ట్ అయిపోతుంది డే అంతా కూడా. ఆల్రెడీ ఆ రోజు ఆ సండే నేను ఇన్స్టాలో ఒక రీల్ చూశాను. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందనమాట నంది హిల్స్ మౌంటైన్ పైన. సో అలా రిస్క్ తీసుకొని వెళ్ళటం అవసరమా? మేము జస్ట్ బ్రేక్ఫాస్ట్ ಕೋಸಮೇ వెళ్తున్నాం ಅನ್మాట. ಇಲ್ಲೇ ಎಷ್ಟು ಫಾಗ್ ಇರಬೇಕಾದ್ರೆ ಇನ್ನು ನಂದಿ ಹಿಲ್ಸ್ ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಫಾಗ್ ಇರಬಹುದು ನೀವೇ ಒಂದ್ಸರಿ ನೆನ್ಸ್ಕೊಳ್ಳಿ. ಆದ್ರೆ ನಾವು ನಂದಿ ಹಿಲ್ಸ್ಗೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. ನಮ್ಮ ಪ್ಲಾನ್ ನಂದಿ ಹಿಲ್ಸ್ ಅಲ್ಲ. ಯಾಕಂತಂದ್ರೆ ಅವತ್ತು ಸಂಡೇ ಆಗಿರೋದರಿಂದ ತುಂಬಾ ಟ್ರಾಫಿಕ್ ಜಾಮ್ ಆಗಿ ಇರುತ್ತದೆ. ಸೊ ಹಾಗಾಗಿ ನಾವು ನಂದಿ ಹಿಲ್ಸ್ ಹೋಗೋ ಪ್ಲಾನ್ ಇರಲಿಲ್ಲ. ಜಸ್ಟ್ ಅಲ್ಲಿರೋ ಒಂದು ರೆಸ್ಟೋರೆಂಟ್ಗೆ ಹೋಗಿ సండే బ్రేక్ఫాస్ట్ న ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತ ప్లాన్ ಆಗಿತ್ತು. అసలు పొద్దున్నే ఇలా మంచు పడుతూ ఉన్నప్పుడు ఆ చల్ల క్లైమేట్ లో మంచి సాంగ్స్ వినుకుంటూ వెళ్తుంటే అబ్బా ఎంత హాయిగా ఉంటుందో కదా. మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. ఈ రోడ్ అయితే నాకు చాలా ఇష్టం. రెండు వైపులా చెట్లు ఉంటూ ఆ రోడ్లో వెళ్తుంటేనే నాకు ಏದೋ ఒక తెలియని ಆನಂದం ಅన్నమాట. ನೀವು ನೋಡ್ತಿರೋ ಹಾಗೆ ಈ ರೋಡ್ ಅಂದರೆ ನನಗೆ ತುಂಬ ಇಷ್ಟ. ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಮರಗಳು ಇರುತ್ತಲ್ಲ, సో ಅದನ್ನ ನೋಡಕ್ಕೆ ನನಗೊಂಥರ ఖుషి ఆగತ್ತೆ. ఆల్మోస్ట్ మనమైతే రీచ్ అయిపోయాము. ఇంకా రెస్టారెంట్ కొంచెం దూరంలోనే ఉందన్నమాట. నంది అనే ఊరికైతే వచ్చేసాము. నంది హిల్స్కి వెళ్ళాలంటే మనం కొండ ఎక్కాల్సి ఉంటుంది. బట్ మనం ఆ ಹಿಲ್ಲನೈತೆ ఇప్పుడు ఎక్కటం లేదన్నమాట. ಇನ್ನೇನು ನಾವು ನಂದಿ ಊರಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ವಿ. ಆದ್ರೆ ನಾವು ನಂದಿ ಬೆಟ್ಟ ಹೋಗ್ಬೇಕು ಅಂದ್ರೆ ಬೆಟ್ಟ ಹತ್ತಲೇಬೇಕು. ಆದ್ರೆ ನಾವು ಬೆಟ್ಟ ಹತ್ತೋದಿಲ್ಲ. ಈಗ ಬೆಟ್ಟಕ್ಕಿಂತ ಮುಂಚೆನೆ ನಮಗೆ ಆ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಸಿಗತ್ತೆ. ಇನ್ನೇನು ಹತ್ರದಲ್ಲೇ ಇದೆ. ಬಂದೇ ಬಿಟ್ವಿ ನಾವು ರೆಸ್ಟೋರೆಂಟ್ಗೆ. ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಹೋದ್ರೆ నಮಗೆ దోస స్పాట్ అంతా ಒಂದು రెస్టారెంట్ కాణుತ್ತದೆ. మనము నంది హిల్స్ కి వెళ్ళేటప్పుడు అయితే రైట్ సైడ్ లో ఉంటది. అదే నంది హిల్స్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. సో వచ్చేసాము ఫైనల్ గా దోస స్పాట్ కి. దీని పేరే దోస స్పాట్ అన్నమాట. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. గూగుల్ మ్యాప్స్ కరెక్ట్ లొకేషన్ కి అయితే తీసుకొస్తుంది. ఈ రెస్టారెంట్ ನ ಹೆಸರು దోస స్పాట్ ಅಂತ. హాయ్, హలో బ్యూటిఫుల్ పీపుల్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్కి అయితే నంది హిల్స్ దగ్గర ఉన్న దోస స్పాట్కి వచ్చేసాం. మరి టేస్ట్ చూసి చెప్పేయాలా? పదండి, ఒకసారి వ్యూ చూస్తారా? అలాగే మౌంటైన్. ಈ ವಿಡಿಯೋಲ್ಲಿ ನೀವು ನೋಡ್ತಿರೋ ಹಾಗೆ ಈ ಲೊಕೇಶನ್ ಎಷ್ಟೊಂದು ಬ್ಯೂಟಿಫುಲ್ ಆಗಿದೆ ಅಲ್ವಾ? ಆ ಬೆಟ್ಟದ ಕೆಳಗೆ ನಾವು బిసియాಗಿ దోసೆ తింటా ఇద్రే ఆహా ఎಷ್ಟೊంದು మజವಾಗಿರುತ್ತೆ అల్వా. లొకేషన్ అయితే పైన ఉన్న వీడియోలో చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా ఉందో కదా. ఆ కొండ కింద అలాగే ఆ చందమామను చూసుకుంటూ వేడి వేడి దోసె తింటుంటే అబ్బా ఎంత హాయిగా ఉంటుందో కదా. రుచి కూడా అలాగే ఉంటుంది మరి. సో మేమైతే ఇక్కడ మసాలా దోస తీసుకున్నాము ఫస్ట్. అప్పుడే వేడి వేడిగా వేసి సర్వ్ చేస్తారు. అది కూడా 3 రకాల చట్నీతో. ఒకటి వైట్ చట్నీ, ఒకటి రెడ్ చట్నీ, ఇంకొకటి టొమాటో చట్నీ అనుకుంటా. 3 చట్నీ కూడా పేరు పెట్టడానికే లేదన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. అది కూడా అచ్చం మనం ఇంట్లో చేసుకున్నట్లే. ನಾವು ಇಲ್ಲಿ ಮಸಾಲೆ ದೋಸೆನ ಆರ್ಡರ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. 3 ತರ ಚಟ್ನಿಗಳನ್ನು ಕೊಡ್ತಾರೆ. 3 ಚಟ್ನಿನೂ ತುಂಬಾ ಟೇಸ್ಟಿ ಆಗಿತ್ತು, ಅದ್ಭುತವಾಗಿತ್ತು. ನಾವು ಮನೆಯಲ್ಲಿ ಮಾಡಿರೋ ಹಾಗೇನೆ ಇತ್ತು. ಒಂದು ಕಡೆ ಪರ್ವತ, ಇನ್ನೊಂದು ಕಡೆ ಚಂದ್ರ. ಲೊಕೇಶನ್ ಸಖತ್ತಾಗಿತ್ತು ಕಣ್ರಿ. ಚಳಿಯ ಹವಾಮಾನದಲ್ಲಿ ಹೊರಗಡೆ ಕುಳಿತು ಪರ್ವತದ ವ್ಯೂ ಮತ್ತು ಚಂದ್ರನ ಜೊತೆ ಹಾಟ್ ದೋಸೆ తిన్నోದು నిజವಾಗಿಯೂ అద్భుత అనుభవ. పెసరట్టు కూడా ఆర్డర్ చేసుకున్నాము. వీడియోలో చూస్తున్నట్టుగా పెసరట్టు కూడా చాలా అద్భుతంగా ఉంది. మధ్యలో క్రంచీ ఆనియన్స్ తగులుతూ చాలా బాగుందన్నమాట. చాలా డెలిషియస్గా ఉంది.
ನಾವು ಪೆಸರಟ್ನು ಕೂಡ ಆರ್ಡರ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ವಿ, వడేನ కూడా ఆర్డర్ ಮಾಡಿದ್ವಿ. ಆದರೆ ಅದು ಇನ್ನೂ రెడీ ಆಗಲಿರಲ್ಲ. మేము వడని కూడా ఆర్డర్ చేసుకున్నాం, కానీ అది ఇంకా రెడీ అవ్వకపోవడంతో క్యాన్సిల్ చేసుకున్నాము. అలాగే కాఫీ కూడా చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ అయితే 6:45కి ఓపెన్ అవుతుంది, బట్ సర్వ్ చేసేది మాత్రం 7 o'clock నుంచి ಸ್ಟಾರ್ಟ್ అవుతుంది. ಈ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಬಂದು 6 ಗಂಟೆ 45 ನಿಮಿಷಕ್ಕೆ ಓಪನ್ ಆಗುತ್ತದೆ, ಬಟ್ ಸರ್ವಿಂಗ್ ಮಾಡೋದು ಮಾತ್ರ 7 ಗಂಟೆಯಿಂದ ಶುರು ಮಾಡ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಕಾಫಿ ಕೂಡ ಅಷ್ಟೇ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಟೋಟಲಿ ನನಗೆ ಈ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಮಾತ್ರ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯಿತು. ಮಮ್ಮಿ ಕಾಫಿ ಬಾಗುಂదా ಕಾಫಿ ನಡಿಯಾ ಅಲ್ಲಿ ಇನ್ನೂ ಏನೇನು ಸಿಗುತ್ತೆ ಅಂತ ನಾನು ಮೆನು ಕೂಡ తోరుస్తా ఇదిని ನೋಡ್ಕೊಳ್ಳಿ ಒಂದ್ಸಲ. నేను మెనూను కూడా వీడియో చేశాను, ఏమేమి దొరుకుతాయని మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో మీరు చూసేయచ్చు ఏమేమి ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయనేసి. మంచి బ్రేక్ఫాస్ట్ అయితే పడిపోయింది కడుపులో, హాయిగా ఉందన్నమాట. మార్నింగ్ మంచి మంచి దోశలు తినేసాము. సో ఇంకా అక్కడి నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నాము పెనుకొండ ಫೋರ್ಟ್‌కి. ಬೆಳಗ್ಗೆನೆ ರುಚಿಕರವಾದ ದೋಸೆಯಿಂದ ಹೊಟ್ಟೆ ತುಂಬಿತು, ಹಾಗೆ ಹೊಟ್ಟೆ ಫುಲ್ ಖುಷಿ ಆಗೋಯ್ತು ಒಳ್ಳೆ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಸಿಕ್ಕಿರೋದಕ್ಕೆ. ಈಗ ನಾವು ಹೋಗ್ತಾ ಇದೀವಿ పెనుకొండ ఫోర్ట్‌ಗೆ. ఈ రోడ్లో కొంచెం ఎండ వచ్చినట్టుగా అనిపించింది, కానీ మళ్ళీ హైవేకి రాగానే మళ్ళీ సేమ్ అదే ఫాగ్ అండి. మార్నింగ్ 8 o'clock అవుతుంది ఆల్రెడీ, అయినా కూడా ఫాగ్ అనేది మాత్రం పోలేదన్నమాట. చూస్తున్నారా ఫాగ్ అంతా కూడా ఎలా ఉందో. 8 o'clock 8:30 ఆ టైంలో ఇక్కడే ఇలాగుందంటే ఇంకా నంది హిల్స్ మౌంటైన్ పైన ఇంకెంత బాగుంటుందో కదా. కానీ సండేస్ మాత్రం అస్సలు వెళ్ళకండి, ఇదే నా చిన్న సజెషన్. ಏನೋ ಸ್ವಲ್ಪ ಬಿಸಿಲು ಬಂದಂಗೆ ಆಯಿತು, ಆದರೆ ಮತ್ತೆ ಹೈವೇಗೆ ಬಂದ ತಕ್ಷಣವೇ ಫಾಗ್ ಶುರು ಆಯಿತು. ನೋಡ್ತಿದ್ದೀರಾ ನೀವು ವಿಡಿಯೋದಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಫಾಗ್ ಇದೆ ಅಂತ. ಅದು 8:30 ಟೈಮಲ್ಲಿ ಇಷ್ಟೊಂದು ಫಾಗ್ ಇರೋದು. ಇಲ್ಲೇ ಹಿಂಗಿದ್ರೆ ಇನ್ನು ನಂದಿ ಹಿಲ್ಸ್ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಹಿಂಗೆ ಇರ್ಬೋದು ಅಂತ ನೀವೇ ಯೋಚನೆ ಮಾಡಿ. ಆದರೆ ಸಂಡೇಸ್ ಮಾತ್ರ ಪ್ಲೀಸ್ ಹೋಗಲೇಬೇಡಿ, ಯಾಕಂತಂದರೆ ಫುಲ್ ಟ್ರಾಫಿಕ್ ಜಾಮ್ ಆಗಿಬಿಡುತ್ತೆ. ಇದು ನನ್ನ ಕಡೆಯಿಂದ ನಿಮ್ಗಳಿಗೆ ಒಂದು ಚಿಕ್ಕ ಸಜೆಷನ್. యాక్చువల్గా పెనుకొండ ఫోర్ట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇంటి నుంచి 170 కిలోమీటర్స్ అయితే ఉంది, కానీ మనం ఆల్రెడీ నంది హిల్స్ దగ్గరికి వెళ్ళాము, కానీ నంది హిల్స్ మౌంటైన్ అయితే ఎక్కలేదు. సో మేబీ అరౌండ్ 40 కిలోమీటర్స్ వరకు మనకు తగ్గుండొచ్చు. సో ఇక్కడ నుంచి అయితే మనకి 130 కిలోమీటర్స్ వరకు ఉంది అని అనిపిస్తుంది నాకైతే. నేను ఆ రోజు చూశాను ఎంత ఉంది కిలోమీటర్ అని, కానీ ఇప్పుడు మీకు చెప్దామంటే నేను మర్చిపోయాను. కానీ అప్రాక్సిమేట్ 130 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట పెనుకొండ ఫోర్టు. ಪೆನುಕೊಂಡ ಫೋರ್ಟ್ ಆಲ್ಮೋಸ್ಟ್ 170 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಇತ್ತು ಮನೆಯಿಂದ. ಆದರೆ ನಾವು ನಂದಿ ಹಿಲ್ಸ್ ಹತ್ರ ಹೋಗಿದ್ವಿ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ. ಸೊ ಅಲ್ಲಿಂದ ಒಂದು 130 కిలోమీటర్స్ ಅಲ್ಲಿ ఇరಬಹುದು అప్రాక్సిమేట్లీ. పెనుకొండ ఫోర్ట్కి వెళ్ళాలని అనుకున్నాము, కానీ అనుకోకుండా ప్లాన్ కొంచెం చేంజ్ అయిందనమాట. అదేంటంటే మేము వెళ్తున్నప్పుడు చాలా బైకర్స్ వెళ్ళటం చూసాము. అసలే నా కొడుక్కి బైక్స్ అంటే చాలా పిచ్చి. సో బైకర్స్ని చూడాలని బైక్స్ని చూడాలని అడుగుతున్నాడనమాట. వాళ్ళు అంతా కూడా బిగ్ బేకి వెళ్తున్నారు ఫుడ్ స్టాప్ కోసం. అది వచ్చేసి ఒక ఫుడ్ స్టాప్. సో అక్కడ వాళ్ళందరూ కూడా ఆగుతారు బ్రేక్ఫాస్ట్ కోసం. సో వాడి ఆశను ఎందుకు కాదనాలి అనేసి బిగ్ బేకి అయితే వచ్చేసాము. బిగ్ బేలో మళ్ళీ ఒక స్టాప్ ఇచ్చేసాము. వీడియోలో చూస్తున్నారు కదా ఎన్ని సూపర్ బైక్స్ ఉన్నాయో. సో వాడి ఆనందం మాటల్లో అస్సలు చెప్పలేము. ఒక బైకర్ దగ్గరికి వెళ్ళి బైక్ని రేస్ కూడా చేశాడనమాట పర్మిషన్ అడిగి. అప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడికి మెయిన్ కవాసాకి H2R అంటే వాడికి ఫేవరెట్ బైక్ అనమాట. సో అన్ని సూపర్ బైక్స్ని ఒకటే చోట చూసి ఇంకా ఫుల్ ఖుషి అయిపోయాడు. ఇంకా వచ్చేసాము పెనుకొండ ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది పెనుకొండ ఫోర్ట్ అని. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ లోపలికి. మనం మౌంటైన్ హిల్ ఎక్కాల్సి ఉంటుంది. రోడ్ అంతా కూడా మొత్తం మౌంటైన్స్తో ఉండి ఫుల్ కర్వ్స్తో ఉంటుంది. చాలా ಬ್ಯೂಟಿಫುಲ್గా ఉంటుంది. మీరే చూద్దురు ಪದಂಡಿ. ಆ್ಯಕ್ಚುಲಿ ಬಿಗ್ ಬೇಗೆ ಹೋಗೋ ಪ್ಲ್ಯಾನ್ ಇರಲಿಲ್ಲ, ಆದರೆ ಬೈಕ್ಗಳು ಹೋಗ್ತಿರೋದನ್ನ ನೋಡಿ ನನ್ನ ಮಗನಿಗೆ ಆಸೆ ಆಯಿತು ಸೂಪರ್ ಬೈಕ್ಸ್ನ ನೋಡಬೇಕು, ಬೈಕರ್ಸ್ನ ಮೀಟ್ ಮಾಡಬೇಕು ಅಂತ. ಸೊ ಅವನಿಗೋಸ್ಕರ ನಾವು ಬಿಗ್ ಬೇಯಲ್ಲಿ ಸ್ಟಾಪ್ ಮಾಡಿದ್ವಿ. ಅವರು ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ಗೆ ಹೋಗ್ತಾರಲ್ವಾ, ಆವಾಗ ಸೂಪರ್ ಬೈಕ್ಸ್ನ ನೋಡಬಹುದು ಅಂತ. ನೀವು ವಿಡಿಯೋದಲ್ಲಿ ನೋಡಿರೋ ಹಾಗೆ ಅವನಿಗಂತೂ ತುಂಬ ಖುಷಿ ಆಗೋಯ್ತು. ಯಾಕಂತಂದರೆ ಅವನಿಗೆ ಬೈಕ್ಸ್ ಅಂದರೆ ಅಷ್ಟು ಹುಚ್ಚು. ಸೂಪರ್ ಬೈಕ್ಸ್ನ ನೋಡಿ ಫೋಟೋಸ್ ತಗೊಂಡು ತುಂಬ ಖುಷಿ ಪಟ್ಟಿದ್ದ.
ಅದರಲ್ಲಿ ಅವನಿಗೆ ಕವಾಸಕಿ H2R ಅಂದರೆ ತುಂಬ ಇಷ್ಟ ಆಗಿರೋ ಬೈಕ್. ಸೊ ಇನ್ನು ಪೆನ್ಕೊಂಡ ಫೋರ್ಟ್ಗೆ ರೀಚ್ ಆಗಿದ್ವಿ ನಾವು. ಪೆನುಕೊಂಡ ಫೋರ್ಟ್ ಎಂಟ್ರೆನ್ಸಲ್ಲಿ ನೀವು ನೋಡಬಹುದು, ಬೋರ್ಡ್ ಕಾಣುತ್ತೆ ಪೆನುಕೊಂಡ ಫೋರ್ಟ್ ಅಂತ. ಅಲ್ಲಿಂದ ಒಳಗೆ ಬರಬೇಕು. ಒಳಗೆ ನೀವು ಬೆಟ್ಟ ಹತ್ತಬೇಕು. ಬೆಟ್ಟ ಹತ್ತೋದಿಗೆ ಒಂದು 50 ಕಿಲೋಮೀಟರ್ ಇರಬಹುದು. ಬಟ್ ಬೆಟ್ಟ ಹತ್ತುವಾಗಲೂ ನಿಮಗೆ ತುಂಬ ಖುಷಿಯಾಗುತ್ತೆ. ಆ ಮೌಂಟೇನ್ ವ್ಯೂಸ್ ಆಗಲಿ, ರೋಡ್ ಕರ್ವ್ಸ್ ಆಗಲಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ರೋಡ್ ಕೂಡ ಡ್ರೈವ್ ಮಾಡೋಕ್ಕೆ ತುಂಬ ಸಖತ್ತಾಗಿರುತ್ತೆ. ಯಾವಾಗಾದರೂ ನೀವು ಒಂದ್ಸಲ ప్లాన్ ಮಾಡಿಕೊಂಡು డ్రైవ్కి ಹೋಗಿ, ತುಂಬ ಚೆನ್ನಾగిರುತ್ತೆ. సో మీరు కూడా ఎప్పుడైనా సండే కానీ సాటర్డే కానీ వీకెండ్స్లో ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళడానికి ఒకసారి ప్లాన్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని అలా బిగ్ బేలో స్టాప్ చేసుకొని ఇంకా పెనుకొండ ఫోర్ట్కి వెళ్ళి మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. ఈ రోడ్లో డ్రైవ్ చేయడానికి చాలా మజా ఉంటుంది కాబట్టి బైకర్స్ ఇక్కడ కూడా ఉన్నారనమాట. బిగ్ బేలో స్టాప్ చేసుకొని వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడికి కూడా వచ్చేసారనమాట. ఇక్కడ పెనుకొండ ఫోర్ట్ అయితే లేదండి, జస్ట్ వాటి అవశేషాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ రోడ్ అయితే చాలా బాగుందన్నమాట. స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళగానే ఇలా కిందికి వంగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి నాకు తెలిసి టెంపుల్ అనుకుంటా, మొత్తం కూడా పడిపోయింది. పెనుకొండ ఫోర్టుదే ఇవన్నీ కూడా అవశేషాలు మొత్తం పడిపోయి ఉన్నాయి. సో మీరు వీడియోలో చూడొచ్చు, ఇది మాత్రమే ఉండేది. ఇది చూడడం కోసమే వెళ్ళాలి, ಅಂತಕ್ಮಿಂಚಿ ఇంకా ఏం లేదు. ಪೆನುಕೊಂಡ ಫೋರ್ಟ್ಗೆ ನಾವು ಬಂದ್ವಿ, ಆದರೆ ಪೆನುಕೊಂಡ ಫೋರ್ಟ್ ಇಲ್ಲಿ ಇಲ್ಲ. ಬರೀ ಬಿದ್ದೋಗಿರೋ ಫೋರ್ಟ್ ಮಾತ್ರ ಇದೆ, ಅದು ನೋಡೋಕ್ಕೆ ನಾವು ಹೋಗಬೇಕಷ್ಟೇ. ಇಲ್ಲಿ ಒಂದು ಟೆಂಪಲ್ ಕೂಡ ಇದೆ, ಅದನ್ನು ಬಿದ್ದೋಯ್ತು. ಫುಲ್ಲು ಟೆಂಪಲ್ ಎಲ್ಲ ಡೆಸ್ಟ್ರಾಯ್ ಆಗೋಯ್ತು. ಸೊ ಅದನ್ನು ನಾವು ನೋಡೋಕ್ಕೆ ಹೋಗಬೇಕು ಅಷ್ಟೇ, ಇನ್ನೇನೂ ಇಲ್ಲ. ಬಟ್ ಇಲ್ಲಿಂದ ವ್ಯೂ ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸುತ್ತೆ ಅಂತ ಒಬ್ಬರು ಹೇಳಿದ್ರು. ಆ ವ್ಯೂನ ನೋಡಬೇಕು ಅಂತ ನಾವು ಸ್ವಲ್ಪ ಬೆಟ್ಟ ಹತ್ಕೊಂಡು ಹೋದ್ವಿ, ಟ್ರೆಕ್ಕಿಂಗ್ ಥರ. ಆದರೆ ನಮಗೆ ವ್ಯೂ ಏನೂ ಸಿಗಲಿಲ್ಲ. ಅವ್ರು ಎಲ್ಲಿ ತೋರಿಸಿದ್ರು ಎಲ್ಲಿ ಹೇಳಿದ್ರು ಅಂತಲೂ ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ ನಮಗೆ. ನೀವು ವಿಡಿಯೋದಲ್ಲಿ ನೋಡಿರೋ ಹಾಗೆ ಇಷ್ಟು ಮಾತ್ರ ಇರೋದು, ಮಿಕ್ಕಿದ್ದೆಲ್ಲ ಹಾಳಾಗೋಗಿದೆ. ಸೊ ಇದನ್ನು ನೀವು ನೋಡ್ಬೋದು. ఎక్స్ప్లోర్ ಮಾಡಬೇಕು ಅಂತ అనుకుంటే ಒಂದ್సಲ బరಬಹುದು అಷ್ಟే. టెంపుల్ కూడా పడిపోయిందన్నమాట. సో ఇది చూడటానికి మనం వెళ్ళాలి. అయితే ఒకరు మాకు అక్కడ మేము చూస్తున్నప్పుడు ఒక ఆయన చెప్పారు, అక్కడ అటు సైడ్ వెళ్ళి మీరు కొంచెం కొండెక్కితే కనుక ఒక మంచి వ్యూ ఉంది, రోడ్డు కూడా చాలా బాగా కనిపిస్తుంది, వెళ్ళండి అని. మేమైతే వెళ్ళాము, కొంచెం మౌంటైన్ కూడా క్లైమ్ చేసాము. కానీ మాకు అక్కడ ఏమీ కూడా కనిపించలేదు. అసలు అతను ఎటువైపు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు అనేది నాకైతే అర్థమే కాలేదన్నమాట. కానీ అక్కడ ఉన్న గ్రాస్ కానీ ಮೌಂಟೇನ್ ರಾಕ್ಸ್ కానీ అది మాకు నచ్చింది. సో మేము అక్కడ కొన్ని ಪಿಕ್ಚರ್ಸ್ అయితే తీసుకున్నాము. ನಾವೀಗ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ, ಬೆಟ್ಟ ಹತ್ತಬೇಕು, ಅವರು ಹೇಳಿರೋ ಜಾಗಕ್ಕೆ ಹೋಗೋಣ ಅಂತ ನಾವು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಈ ಲೊಕೇಶನ್ ಇಂದ ಸ್ವಲ್ಪ ಒಳಗೆ ಹೋಗಬೇಕು. ಒಳಗೆ ಹೋಗಿ ನಂತರ ಸ್ವಲ್ಪ ಬೆಟ್ಟ ಥರ ಇರುತ್ತೆ, ಅಲ್ಲಿ ನಾವು ಹತ್ತಬೇಕಾಗತ್ತೆ. ಸೊ ನೀವು ವಿಡಿಯೋದಲ್ಲಿ ನೋಡಬಹುದು ನಾವು ಹೆಂಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ. ಅಲ್ಲಿ ಹೋದ್ಮೇಲೆ ನಮಗಂತೂ ಏನೂ ಸಿಗಲಿಲ್ಲ. ಬಟ್ ಆದರೆ ನೇಚರು, ಮೌಂಟೈನ್ ರಾಕ್ಸು ಅದೆಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸ್ತು. ಹಾಗಾಗಿ ಸ್ವಲ್ಪ ఫొటోస్ಗಳನ್ನು క్లిక్ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. పిల్లలుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అది ఎక్కేటప్పుడు స్లిప్పరీ ఉందన్నమాట. జారి పడితే మళ్ళీ కష్టము. అయినా కూడా మేము ముగ్గురం అయితే ఎక్కేసామన్నమాట పైకి. చూస్తున్నారా, మేము పైకి ఎక్కడానికి కింద ఉన్నాము. ఒక హాఫ్ వరకు నేను ఎక్కాను, ఇక్కడ ఫోటో తీసుకుందామనేసి ఎక్కాను. సో కింద ఇది కనిపిస్తుంది అంతే, అది మనం వచ్చిన దారి. ఇప్పుడు కొంచెం పైన ఎక్కాము, ఇంకా పైకి ఎక్కామన్నారు కానీ ఇంకా ఎక్కలేదు. సో మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా ಅక్కడ చూడటానికి ఏం లేదు, ಅಲ್ಲಿ ನೋಡೋಕ್ಕೆ ಇನ್ನೇನು ಇಲ್ಲ. ಸೊ ಹಾಗಾಗಿ ನಾವು ರಿಟರ್ನ್ ಆಗಿದ್ವಿ. ರಿಟರ್ನ್ ಆಗುವಾಗ ಈ ರೋಡ್ನ ನಿಮಗೆ ತೋರಿಸ್ತೀನಿ ನೋಡಿ. ಈ ರೋಡು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ, ಎಷ್ಟು ಬ್ಯೂಟಿಫುಲ್ ಆಗಿದೆ, ಯಾಕೆ ಇದು ಇನ್ಸ್ಟಾ ರೀಲ್ಸಲ್ಲಿ ಅಷ್ಟೊಂದು ఫేమస్ ఆಗಿದೆ ಅಂತ నిಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ఇప్పుడు నేను మీకు రోడ్ ఎలా ఉంటుందని పైనుంచి వ్యూ అయితే చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఈ రోడ్డు ఇలా ఉంది కాబట్టి ఇన్స్టాలో ఇది చాలా ఫేమస్ అయిపోయిందనమాట, రీల్స్లో. సో ఈ రోడ్ని చూడడానికి కోసమే మేము కూడా వచ్చాము. ఈ రోడ్లో అయితే డ్రైవింగ్ మాత్రం సూపర్ ఉంటుందన్నమాట. ఎవరైనా కానీ, బైకర్స్ కానీ, కార్ని డ్రైవ్ చేయాలనుకున్న వాళ్ళు కానీ మంచిగా వచ్చి ఒక మంచి డ్రైవ్ వెళ్ళొచ్చు, అంత బాగుందన్నమాట ఈ రోడ్డు. ఎక్కడ కూడా హంప్స్ కానీ గుంతలు కానీ ఏం లేవు, చాలా మంచి రోడ్ అన్నమాట. అది కూడా పై వరకు సేమ్ ఉంటుంది, మీరు చూస్తున్నట్లే వీడియోలో చాలా బాగుంటుంది. ఒక్కసారి వెళ్ళండి, ఈ రోడ్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వెళ్ళండి. ఎవరికైనా వామిటింగ్ సెన్సేషన్ ఉంటే మాత్రం వెళ్ళకండి, ఆ కర్వ్స్లో మీకు వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ಯಾರಿಗಾದರೂ ವಾಮಿಟಿಂಗ್ ಸೆನ್ಸೇಷನ್ ಇರೋರಿಗೆ ಈ ರೋಡಲ್ಲಿ ಹೋಗಬೇಡಿ, ಯಾಕಂತಂದರೆ ಕರ್ವ್ಸು ಅಷ್ಟೊಂದಿದ್ದಾವೆ. ಸೊ ಆ ಕರ್ವ್ಸಲ್ಲಿ ನಿಮಗೆ ವಾಮಿಟಿಂಗ್ ಬರಬಹುದು. ಸೊ ಹಾಗಾಗಿ ಸ್ವಲ್ಪ ನೋಡಿಕೊಂಡು ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಆದರೆ ಈ ರೋಡ್ನ ನೀವು ಖಂಡಿತವಾಗ್ಲೂ ఎంజాయ్ ಮಾಡಬಹುದು. ఇది ನನ್ನ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేనైతే చెప్పేది ఒక్కటే, ఈ రోడ్ని ఖచ్చితంగా ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. మంచిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సన్ రూఫ్లో నిల్చుకొని ఇంకా ఆ రోడ్ కర్వ్స్లో తిరుగుతుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. కానీ మేమైతే
సన్ రూఫ్ ఓపెన్ చేసుకోలేదు, ఎందుకనంటే వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి డ్రైవింగ్. మేము రోడ్ని అయితే ఎంజాయ్ చేసాము, డ్రైవింగ్ కూడా ఎంజాయ్ చేసామన్నమాట. మీకు రోడ్ ఎలా అనిపించింది వీడియో చూసిన తర్వాత అనేది నాకు ಕಾಮೆಂಟ್ಸ್లో చెప్తారా? మరి నేనైతే మీ ಕಾಮೆಂಟ್ಸ್ కోసం ಎದುರು చూస్తూ ఉంటాను. ಸೊ ನೀವು ಇಲ್ಲಿ ನೋಡ್ತಿರೋ ಹಾಗೆ ರೋಡ್ ಮಾತ್ರ ತುಂಬಾ ಸಖತ್ತಾಗಿತ್ತು. ರೋಡ್ ಮಾತ್ರ ಒಂದ್ಸಲ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಮಾಡಲೇಬೇಕು. ಇದು ನನ್ನ ಪರ್ಸನಲ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅಂಡ್ ಪರ್ಸನಲ್ ಸಜೆಷನ್. ನೀವು ಏನಾದರೂ ಈ ಕಡೆ ಬಂದ್ರೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ನನಗೆ ಕಾಮೆಂಟ್ಸ್ ಮೂಲಕ ತಿಳಿಸಿ. ನಾನು ನಿಮ್ಮ ಕಾಮೆಂಟ್ಸ್ಗೋಸ್ಕರ ಕಾಯ್ತಾ ఇర్తిని. పెనుకొండ ఫోర్ట్ నుంచి రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిందనమాట. ఇంకేముంది, మనం మార్నింగ్ ఎప్పుడో 6:30 7కి తిన్నాం బ్రేక్ఫాస్ట్. మరి ఆకలి అవ్వకుండా ఉంటుందా? ఆకలి అయితే అవుతుంది, దాని పని అది చేసుకుంటూ వస్తుందన్నమాట. ಇನ್ನೇನು ಮಧ್ಯಾಹ್ನ 12 ಗಂಟೆ ಆಗೋಯಿತು. ಸೊ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಹುಳ ಸ್ಟಾರ್ಟ್ ಆಗೋಯಿತು, ಅದೇ ಹಶ್ವೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗೋಯಿತು. ಸೊ ಹಶ್ವೆ ಆಗ್ತಿದೆ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ವಾಪಸ್ ಬರುವಾಗಲೂ ಮತ್ತೆ ಬಿಗ್ ಬೇ ಸಿಗುತ್ತಲ್ವಾ. ಸೊ ಹಾಗಾಗಿ ಬಿಗ್ ಬೇ ಅಲ್ಲಿ ಮತ್ತೆ ನಾವು స్టాప్న తಗೊಂడిದ್ದೀವಿ. బిగ్ బేలో అయితే స్టాప్ చేసేసుకున్నాము. ఇక్కడ గో పిజ్జాలో అయితే ఆర్డర్ చేసుకున్నాము కొంచెం నూడిల్స్, ఐస్ క్రీమ్, ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే చికెన్ పాప్కార్న్. సో వాడైతే నూడిల్స్ తింటున్నాడు, నేనైతే మంచిగా ఐస్ క్రీమ్ తిన్నాను, ఇంకా కొంచెం చికెన్ పాప్కార్న్, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా. ఓవరాల్గా గో పిజ్జాలో అయితే నాకు ఫుడ్ నచ్చిందనమాట. మీరు ఎప్పుడైనా కానీ బిగ్ బేకి వెళ్తే బాస్కిన్ రాబిన్స్ ఉంది, కేఎఫ్సి ఉంది, ఎంపైర్ ఉంది, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ రెస్టారెంట్ కావాలంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళి మీ ఫుడ్, ఇష్టమైన ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా పర్ఫెక్ట్ సండే అనమాట. సో ఇంకా బిగ్ బే నుంచి బయలుదేరిపోయాము. బిగ్ బే అయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్దాము అని అనుకున్నాం, కానీ ఇంటికి వెళ్ళాలని మనసు అనిపించలేదన్నమాట. మా వాడికి ఇంటికి వెళ్ళకూడదు, ఊరు మొత్తం తిరగాలి కానీ ఇంటికి మాత్రం వెళ్ళకూడదు. ఇల్లు అనేసరికి వాడికి విసుగు వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఏం చేద్దాం, ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్దాము అనేసి ಕೆಂಪೇಗೌಡ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಏರ್ಪೋರ್ಟ್ಗೆ అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ಇನ್ನೇನು ಮತ್ತೆ ಬಿಗ್ ಬೇಯಿಂದ ನಾವು ವಾಪಸ್ ಮನೆಗೆ ಹೋಗೋಣ ಅಂತ ಹೊರಟಿರೋದು. ಆದರೆ ನಮ್ಮ ಮಗನಿಗಂತೂ ಮನೆಗೆ ಹೋಗೋದು ಇಷ್ಟ ಇರಲಿಲ್ಲ, ಅವನಿಗೆ ಸುತ್ತಾಡಬೇಕು, ಮನೆಗೆ ಮಾತ್ರ ಹೋಗಬಾರದು. ಹಾಗಾಗಿ ಸರಿ ಕೆಂಪೇಗೌಡ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಏರ್ಪೋರ್ಟ್ಗೆ ಹೋಗೋಣ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಏರ್ಪೋರ್ಟ್ಗೆ ಈಗ ನಾವು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ನೀವು ನೋಡ್ಬೋದು ನಮ್ಮ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ಎಷ್ಟು సుందరವಾಗಿರುತ್ತೆ ಅಂತ. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నైట్ టైం అయితే ఈ ఎయిర్పోర్ట్ చాలా అందంగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము నైట్ టైమ్స్లో రావడం ఇక్కడికి. రెస్టారెంట్లో కూడా మనం కార్ పార్క్ చేసుకొని మంచిగా తినొచ్చు అనమాట. ಸೊ మీరు ಎಪ್ಪಡೈನಾ కానీ ಪ್ಲಾನ್ చేసుకోండి. ఇక్కడ మనం ಕಾರ್ అయితే ಆಪಕೂಡದು, ಇಲ್ಲಿ ನಾವು ಗಾಡಿನ ನಿಲ್ಸಂಗಿಲ್ಲ. ಬಟ್ ರನ್ವೇ ಮಾತ್ರ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸುತ್ತೆ, ಅದನ್ನು ನಾವು ನೋಡಿ ఎంజాయ్ ಮಾಡಬಹುದು. అదండి మా సండే వ్లాగ్. మరి మీరు సండే ఏం చేశారో నాకు ಕಾಮೆಂಟ್ಸ್లో చెప్తారా? ಕುಟುಂಬದ ಜೊತೆ ಕಳೆದ ಈ ಸಂಡೇ ಒಂದು ಪರ್ಫೆಕ್ಟ್ ಸಂಡೇ ಆಗಿತ್ತು. ಮತ್ತೆ ನಿಮ್ಮ ಸಂಡೇ ಹೇಗಿತ್ತು ಅಂತ ನನಗೆ ಕಾಮೆಂಟ್ಸ್ ಮೂಲಕ ತಿಳಿಸ್ತೀರಾ? ಈ ವಿಡಿಯೋ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకి తొందరలోనే వచ్చేస్తాను. ಈ ವಿಡಿಯೋ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಿದೆ ಅಂತ ಅನ್ಕೊಂತೀನಿ. ಇಷ್ಟ ಆಗಿದ್ರೆ ಪ್ಲೀಸ್ ಡೂ ಲೈಕ್, ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್. ಮತ್ತೊಂದು ಹೊಸ ಕಂಟೆಂಟ್ ಒಂದಿಗೆ ಮತ್ತೆ ಸಿಗೋಣ. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್. ಬಾಯ್ ಬಾಯ್. ಹ್ಯಾವ್ ಎ ಗ್ರೇಟ್ ಡೇ.